హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బావుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుడిని కోరుకుంటాను. ఇవాళ మీ ముందుకు ఎందుకొచ్చానంటే నేను పూల మొక్కలు పెంచుతున్నాను కదండీ! ఇవాళైతే మా చెట్లో అయితే మందారం మొక్కలు పెట్టుకున్నాను. ఆ మందారం మొక్క ఎలా వచ్చిందంటే దానికి ఒక స్టోరీ ఉందండి. మాది పెరుమాళపల్లి అని చెప్పాను కదా! అక్కడైతే మా అత్తయ్య ఇల్లు కట్టేటప్పుడైతే వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఆ కొమ్మ అయితే నాటింది. అదైతే చాలా రెడ్‌గా పూస్తుందండి. ఆ కలరే ఒక విధమైన రెడ్ కలరు. చాలా బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే పూస్తాయి. మా అత్తయ్యనడిగి నేనైతే ఒక కొమ్మ తెచ్చయితే ఇక్కడ నాటుకున్నాను. ఆ కొమ్మయితే బాగా చెట్టొచ్చిందండి. పూలు గూడా పూస్తూ ఉన్నాయి. కొందరైతే ఇక్కడ పూలు బాగా పూస్తూ ఉన్నాయని నా చెట్టునంతా నేను ఊరెళ్ళినప్పుడైతే కొందరైతే ఇంచేశారు. ఆ రోజైతే నేను చాలా బాధపడి చాలా ఏడ్చాననమాట. నేను దేవుడికి పెట్టే పూలు ఎవరికి చేతులు ఇదయ్యాయో నా చెట్టంతా అలా ఇంచేశారని చాలా ఏడ్చుకున్నాను. నా రోజా మొక్కలన్నీ పెరికేశారండి. ఫ్లవర్స్ అయితే ఎన్ని ఫ్లవర్స్ పూస్తా ఉన్నాయి అవన్నీ కోసి దేవుడికి పెట్టేదాన్ని. అలా జరిగింది ఇక్కడైతే. ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ ఆ చెట్టు మళ్ళా ఎట్లా అసలు తుంటలు అసలు చిన్ని ముక్కలుగా ఇచ్చేసారండి. అది మళ్ళా ఎగురు పెట్టి ఈరోజు ఆ చెట్టు నిండా పూలిస్తుంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇక్కడున్న వాళ్ళంతా నా చెట్టు మీదే అండి. "నువ్వేం వేస్తున్నావు? నీకు చెట్లో పూలు బాగా పూస్తున్నాయని" అడుగుతూ ఉన్నారు. ఆ చెట్టు మీకు కూడా చూపిస్తాను. పద. చూడండి, ఇదే అండి ఆ మొక్క. ఎంత బాగా రోజు అయితే నాకు స్వామికి, కృష్ణయ్యకి, బాబాకి, అమ్మవారికి అందరికీ అయితే నేను మందారం పూలు అయితే పెడతానండి. చూడండి ఎన్ని పూలు పూసాయో. ఇదంతా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ బకెట్ అండి. ఇరిగిపోయిన బకెట్లో పెట్టుకున్నాను ఒక కొమ్మ తెచ్చి. ఎంత ఎర్రగా రెడ్ కలర్ అండి అసలు. చూడండి ఎన్ని పూలు పూసాయో. ఈ మధ్య రోజు ఇన్ని పూలు పూస్తూ ఉన్నాయండి. ఈ పూలు పూయడానికి కారణం ఏం తెలుసా? నేను టీ పెట్టుకుంటాను కదండి ఈవినింగ్ టైము. ఆ టీ పౌడర్ వేస్తాను. మనము వెజిటేబుల్స్ పీల్ తీస్తాం కదా, ఆ పీల్ వేస్తాను. అదంతా వేయడం వల్ల అది ఎరువుగా తయారయ్యి ఇలా పూలైతే దండిగా పూస్తాయండి. ఇంకా నేను ఏం మందు అయితే కొట్టను. మల్లె మొక్క కూడా తెచ్చి నాటుకున్నానండి. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మల్లెపూలు దగ్గర దగ్గర 10-15 మూరల మల్లెపూలు పూస్తాయండి. అక్కడ మల్లెపూలు ఎక్కువ పూసి అక్కడ కొయ్యేసి వాటిని చూసి నాకు మల్లె చెట్టు అంటే చాలా ఇష్టం. ఆ చెట్లన్నీ ఇష్టమే అండి. మల్లె మొక్క అయితే చాలా ఇష్టము. అందుకని మల్లె మొక్క తెచ్చుకున్నాను. నాకు చెట్టు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందండి. ఈ చెట్టు అయితే ఇంక రాదేమో అని నేను చాలా బాధపడినాను. ఆ రోజైతే నేను ఏడ్చాను కూడా అండి. కానీ దేవుడు ఎందుకో బాధపడొద్దని అది మళ్ళా బ్రతికిచ్చాడు. చూడండి ఈ మందారం మొక్క అయితే వైట్ బేబీ పింక్ కాంబినేషన్ అండి. ఎంత పెద్ద ఫ్లవర్ పూస్తుంది తెలుసా? అంత బాగా పూస్తుంది. తమలపాకు చెట్టు. వీటికి ఏమీ ఎరువు వేయనండి. నేను చెప్పాను కదా, జస్ట్ టీ పౌడరు. మనం ఇంట్లో క్యారెట్, కీరా, వెజిటేబుల్స్ పీల్ తీస్తాం కదా, అవి తెచ్చేసేస్తాను అంతే. చెరుకు చెట్టు అండి. చెరుకు చెట్టు ఇంట్లో ఉంటే మా లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటుందంట, మన ఇంటి మీద. అందుకని నేను చెరుకు ఎప్పుడైనా గణేష పండక్కి తెచ్చుకున్నప్పుడైతే ఒక చెరుకు కొట్టి చిన్న చిన్న పీసెస్గా దాన్ని అయితే చెక్కాను. ఇదంతా కూడా రోజా చెట్లు కూడా ట్రిమ్ చేశాను. ఇప్పుడంతా చూడండి ఎగురుపెట్టి మొగ్గలైతే వస్తున్నాయి. నేను ఏం ఎరువు వేయనండి. కానీ నేను చేసేదంతా టీ పౌడరు, వెజిటేబుల్ పీలే. ఇక్కడ చూడండి వడ్లన్నీ కింద పడిపోయినటువన్నీ వేశాను. తొట్టిలో ఎంత బాగా అయితే వచ్చిందో. ఇక్కడ చూడండి దవనం, మర్వం అంటారు కదా, ఇది ఎప్పుడైనా సాటర్డే అప్పుడైతే స్వామికి అయితే కట్ చేసి అయితే పెడతాను. మనీ ప్లాంట్ అండి. ఇది ఒక సన్నటి లీవ్స్ అండి. ఇది పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కదా, ఇది మాత్రము చాలా సన్నగా ఉండే ఆకులు అన్నమాట. నాకు మళ్ళా ఈ చెట్టుని మీకు చూపించాలనిపిస్తుంది. కానీ ఎక్కడ దిష్టి పడిపోతుందో అని భయంగా ఉందండి. చెట్టు నిండా పూలు ఉంటే అందరి కళ్ళు మా చెట్టు మీదే. పూలు దండిగా పూస్తున్నాయి. ఏం వేస్తారు మీరు చెట్టుకి అని అడుగుతున్నారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?